కొత్తగా అబ్రివేషన్ తయారు చేయాలి డైరీలో. ఉమ్, ఇప్పుడు ఈ ఉదంతంలో వాళ్ళే ఈనాడే రాసుకొచ్చినటువంటిది నిన్న ఇవాళ దాంతో అది కిడ్నాప్ అంటే నవ్వుతారు, నోటితో కూడా నవ్వరు. ఎందుకంటే కిడ్నాప్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక పని నాకు చేయడానికి ఇష్టపడట్లేదు, నేను చెప్పినట్టు నువ్వు చేయడానికి ఇష్టపడట్లేదు, అప్పుడు నేను బలవంతంగా లాక్కొచ్చి తన్ని లేకపోతే హింసించి నీ చేత ఒప్పించి పని చేయించుకోవడం, అవును. అప్పటిదాకా నిర్బంధించడం, దాన్ని కిడ్నాప్ అంటారు. ఉమ్, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈనాడు నేను రాసింది ఏంటి? అతను పిలిపించుకుని ఏదో వీళ్ళిద్దరికి అతనితో పరిచయం ఉన్న ఒక అతను ఉన్నాడు, వజ్ర కుమార్ ఎవరో, అతని ద్వారా పిలిపించుకుని 40 లక్షల రూపాయలు ఆఫర్ చేశాడు, ఒప్పుకున్నాడు అతను. దాంతో కోర్టుకు 20 వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఇస్తే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత అతను కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడు. వంశీ ప్లానింగ్ ఏంటి? ఇది అయిన తర్వాత ఈ కాగితం తీసుకుని రేపు క్వాష్ చేయమని హైకోర్టుకి వెళ్తాడు. ఈ లోపుగా ఇక్కడ ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళందరికి ముందస్తు బెయిల్ కోసం 30 మంది 35 మంది అప్లై చేశారు. కాబట్టి ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇక్కడ అది వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది, పైన క్వాష్ చేయించుకోవచ్చు. ఈ ఉద్దేశంతో చేశాడని ఈనాడే రాసింది, మనం చెప్పట్లేదు. అది ఇంకా అందులో కిడ్నాప్ అవుతుంది. అతనికి ఇష్టం లేదు, అతనేమి పార్టీ కార్యకర్త కాదు, లేదా పార్టీ అభిమాని అయి ఉంటాడు, సింపథైజర్ అయి ఉంటాడు, ఎంప్లాయ్ పని చేశాడు, అక్కడ మానేశాడు కూడా, హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నాడు. చేసుకుంటున్నటువంటి అతను వీళ్ళు లెక్క చూసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఎత్తు పై ఎత్తు